ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియులైన సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా ఆత్మీయంగా శారీరకంగా అభివృద్ధి నొందొచ్చు ఆరోగ్యంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఆత్మీయంగా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే దేవుని వాక్యమును అనుదినము ఆహారముగా స్వీకరించాలి. శారీరకంగా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే లోకంలో చెప్పిన పాఠం మంచి ఆహారాన్ని మీరు తీసుకోవాలి. ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆత్మీయ ఆరోగ్యానికి హితబోధ చాలా అవసరం. ఆరోగ్యకరమైన బోధ చాలా అవసరం. అట్టి బోధలో నా మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని క్రీస్తు నామమును నడిపించాలని నేను ఆశిస్తూ ఇప్పటి వరకు చేసిన ప్రయత్నం, ఇక ముందుకును దేవుని కృపను బట్టి చేయుచున్న ప్రయత్నం మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ అద్భుతమైన గొప్ప సమయంలో ఆయన మాటలను వినటానికి ఆయన చూపిన కృపను బట్టి ఆయనకు ముందుగా క్రీస్తు ప్రభువు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని వాక్యంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. క్రైస్తవుని జీవితంలో ప్రార్థన చాలా ముఖ్యమైనది. క్రీస్తును అంగీకరించిన తర్వాత, నీతి మార్గములో నడుచుట ప్రారంభింపబడిన తర్వాత మన జీవితాలలో ముఖ్యంగా ఉండవలసినటువంటి ఒకానొక ఘట్టం ఏంటంటే ప్రార్థన. దేవుడు నరుల ప్రార్థన ఆలకించటం చాలా గొప్ప విషయం. భూమి మీద నరుల ప్రార్థన దేవుడు ఆలకించటం అనేది చాలా గొప్ప విషయం. అయితే ప్రతి ఒక్కరి ప్రార్థన పరలోకపు తండ్రి సన్నిధికి చేరదు కానీ నీతిమంతులైన వారి ప్రార్థన బలము కలిగినదై తండ్రి సన్నిధికి చేరుతుంది. యేసుక్రీస్తు వారి నామమున ఏ నీతిమంతుడైతే హృదయపూర్వకంగా అనగా మనఃపూర్వకంగా దేవుణ్ణి కోరుకుంటాడో, ప్రార్థిస్తాడో, విజ్ఞాపన చేస్తాడో ఆ ప్రార్థన తండ్రి సన్నిధికి చేరుకుంటుంది. పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుల ప్రార్థనలను గూర్చి వ్రాయబడినటువంటి అద్భుతమైన సందర్భాలు ఈ సమయంలో మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, మీరందరూ కూడా నీతిమంతుల ప్రార్థన మీ జీవితాలలో కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా నీతిమంతులుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. పరలోకమందున్న తండ్రి ఆ విధంగానే కోరుకుంటున్నాడు. నీతిమంతులు ఏ విధంగా ప్రార్థన చేస్తారో మీరు పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకున్నారా? నీతిమంతుల ప్రార్థన చాలా గొప్పగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. నీతిమంతుల ప్రార్థనలో ప్రాముఖ్యంగా చోటు చేసుకోవలసినటువంటి విషయాలు ఏమిటో ఈరోజు దేవుని గ్రంథంలో మనం చూద్దాం. సహజంగా లోకం అనుకునేటువంటి తీరు, ప్రార్థన అనగానే మానవుల యొక్క కోరికలు లేక మానవులకు కలిగేటువంటి అవసరతలు, వాటిని తీర్చమని దేవునికి ప్రార్థనలు. మానవులు కష్టాలలో ఉన్నప్పుడు వాటిని గట్టెక్కించమని దేవునికి ప్రార్థనలు. ఇవే చూశారు, ఇవే విన్నారు. నీతిమంతుల ప్రార్థనలో కూడా ఇవే చోటు చేసుకుంటాయా లేక ఇంకా ఏమైనా విశేషమైన సంగతులు ఉన్నాయా అంటే దేవుని గ్రంథం ఉన్నాయనే చెబుతుంది. ప్రియులారా, ఒక చక్కని మాటతో ఈ యొక్క పాఠ్యాంశాన్ని మనం ప్రారంభిద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం 2వ భాగాన్ని మనం చూడగలిగితే నీతిమంతుల ప్రార్థనను గూర్చి అక్కడ ఒక ఉన్నతమైన విషయం తెలియచేయబడింది.
పరిశుద్ధ గ్రంథమును తెరిచి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చివరి భాగాన్ని చూడండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. వ్రాయబడిన మాటను మీరు చక్కగా ఆలోచన చేయగలిగితే, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని వ్రాయబడింది. అంటే మన ప్రార్థన మనఃపూర్వకంగా ఉండాలి. మనఃపూర్వకంగా ఉండాలి. మనము పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనము కలిగి ఉంటూ మనఃపూర్వకంగా చేసే ప్రార్థన తండ్రి సన్నిధికి తప్పనిసరిగా చేరుతుంది. కనుక నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని వ్రాయబడింది. చూడండి, అంటే ప్రార్థనలో ఏముండాలి? బలం ఉండాలి. ప్రార్థనలో బలం ఎలా వస్తుంది? చేసిన ప్రార్థనను బట్టి వస్తుంది. ప్రార్థన ఎందు నిమిత్తమై చేశామో ఆ కోరిక ఏమిటో, ఆ విజ్ఞాపన ఏమిటో, తండ్రి సన్నిధిలో ఆ ప్రార్థన అంగీకరింపబడేదనా, దీనిని బట్టి ప్రార్థనకు బలం చేకూరుతుంది. ఏదో నోటి మాటలతో పైపైన స్తుతులు స్తోత్రములు చెప్పి యేసునామమున ప్రార్థన చేసినంత మాత్రాన ఆ ప్రార్థన బహుబలము గలదై ఉంటుందని చెప్పలేము. ప్రార్థన చాలా వివేకముగా ఉండాలి, మనఃపూర్వకంగా ఉండాలి, దేవుని సన్నిధిని చేరే బలము కలిగినదై ఉండాలి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. బహుబలము గలదై ఉండును. ప్రియులారా, మీ జీవితాలలో ఈ ప్రార్థన చోటు చేసుకుంటుందా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీ అనుదిన ప్రార్థనలలో ఎన్నో విజ్ఞాపనలు మీరు చేస్తూ ఉన్నారు, దేవునికి మీరు మొరపెడుతూ ఉన్నారు. అయితే మీ ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండేటట్టుగా ఉంటుందా లేదా ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. లేదంటే యాంత్రికంగా చేసే ప్రార్థన సమయం వృధాయే తప్ప దేవుని దగ్గర నుండి సమాధానం మాత్రం రాదు. మనం చేసే ప్రార్థన భయభక్తులతో మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండాలి. దేవుని వాక్యమును అనుసరించేదై ఉండాలి. ఎందుకంటే లోకాలను దాటి మన ప్రార్థన తండ్రి సన్నిధికి చేరి తండ్రి దానిని విని తండ్రి దానిని ఆమోదించేటట్టుగా మన ప్రార్థన ఉండాలంటే అది ఎంత మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండాలో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథంలో చరిత్రలో నీతిమంతులు, దేవుని వాక్యమును అనుసరించినటువంటి ఎందరో భక్తులు, వారు చేసినటువంటి ప్రార్థన మనఃపూర్వకమైనది మరియు బహుబలము కలది. కనుకనే వెంటనే వారికి దేవుని యొద్ద నుండి ప్రత్యుత్తరం లభించింది. వారు దేవుని మన్నన పొందగలిగారు, దేవుని యొక్క ఆశీర్వాదమును చూడగలిగారు, దేవుని దీవెనకు పాత్రులయ్యారు. ప్రియులారా, యెహోవా వాక్కు పరము నుండి బయలుదేరి మరలా ఇక్కడకు ఒక జవాబుగా రావాలి అంటే కనుక, ఆయన తీర్మానాలు భూమి మీద జరగాలంటే కనుక మీ ప్రార్థన బహుబలము కలదై ఉండాలి. బహుబలము కలదై ఉండాలి. ఇలా నీతిమంతులైన వారు ఎప్పుడైతే మనఃపూర్వకంగా బహుబలముగా దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు వింటాడని పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడింది. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. అయితే ఈ ప్రార్థన దేవుడు వింటాడా? వింటాడు. దేవుడు ఈ ప్రార్థననే వింటాడు. దేవుడు ఈ ప్రార్థనకే జవాబిస్తాడు. ఈ ప్రార్థనను బట్టి ఆయన సంతోషిస్తాడు. వ్రాయబడిన ఒక చక్కని మాట మనం చూసిన తర్వాత అసలు నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై మనఃపూర్వకమైనదై ఉండాలి అంటే, వాక్యానుసారముగా ఉండాలి అంటే ఎలా ప్రార్థించాలో నేర్చుకుందాం. అసలు విషయంలోనికి మనం వెళదాం. అయితే ముందుగా నీతిమంతుని ప్రార్థన దేవుడు వింటాడని దేవుడు వ్రాయించినటువంటి ఆ మాటను మనం చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. వ్రాయబడిన మాటను మీరు చక్కగా ఆలోచన చేయగలిగితే, భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, భక్తిహీనులకు ఆయన దూరంగా ఉంటాడు. అంటే భక్తిహీనుల ప్రార్థన ఆయన సన్నిధికి చేరదు. భక్తిహీనులకు దేవుని వాక్యానుసారముగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కదా. వారి ప్రార్థన మనఃపూర్వకముగా ఉండదు కదా. వారి ప్రార్థనకు బలము ఉండదు కదా. బలహీనమైనదై
ఆ ప్రార్థన ఇక్కడే నోటి మాటలకు, వట్టి మాటలకు సరిపెట్టుకొని పోతుంది. అయితే నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. ప్రియులారా, ఎంత చక్కని ఆదరణ కలిగిన మాట. నీతిమంతుల విజ్ఞాపన, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆయన సన్నిధికి చేరుతుంది, ఆయన చేత అంగీకరింపబడుతుంది. కనుక నీతిమంతులుగా మనం ప్రార్థన చేయాలి. నీతిమంతుల ప్రార్థన ఎలా ఉంటుంది? నీతిమంతులుగా మనం ప్రార్థన చేయాలంటే ఎలా ప్రార్థన చేయాలి? మనము నీతిలో నడుచుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారిని ధరించుకొని భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతూ నీతిమంతులమై ఎలా ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన ఎలా చేయాలో తెలియజేస్తున్నారు. ప్రార్థన ఎలా చేయాలో తెలియజేస్తున్నారు. ఒక నీతిమంతుడు ఎలా ప్రార్థిస్తాడు, విసుగక ఒక నీతిమంతుడు ఎలా ప్రార్థిస్తాడు, దీనికి ఆయన ఒక ఉపమానం చెబుతున్నారు. ఒక ఉపమానం చెబుతున్నారు. అంటే ఉపమానం ద్వారా ఈ విషయం బాగా అర్థమవుతుంది. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ ప్రార్థనలలో ఈ విషయం చోటు చేసుకుంటుందో లేదో ఇప్పుడు మీరు ఈ ఉపమానం చదివిన తర్వాత, గ్రహించిన తర్వాత ఒక్కసారి మీరు పరిశీలించుకోవాలి. మీ అనుదిన ప్రార్థనలలో ప్రతిరోజు మీ అవసరతల నిమిత్తమే ప్రార్థించుకొని మీరు ముగించుకుంటున్నారా? నీతిమంతులు చేసే ప్రార్థన ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై, బహుబలము కలదై, ఆయన చేత అంగీకరింపబడేదై ఉంటుంది. కనుక ఆ ప్రార్థనలో చోటు చేసుకునేటువంటి గొప్ప విషయాలను ఈ ఉపమానంలో మీరు నేర్చుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఆ ఉపమానమును ఇప్పుడు మనం చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమై గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ప్రియులైన నా సహోదరి సహోదరులారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఉపమానమును జాగ్రత్తగా మీరు గ్రహించాలి. విసుకక ప్రార్థన చేయాలి అని యేసుక్రీస్తు ప్రభువారు నేర్పిస్తున్నారు. విసుకక ఎప్పుడు ప్రార్థన చేయాలి? అసలు మనము ప్రార్థన చేయటానికి విసుగెందుకు పుడుతుంది? మన అవసరాలు తీర్చమని దేవుణ్ణి మనం ప్రార్థన చేయటానికి మనకు విసుకుంటుందా? మనకేవో కొన్ని కోరికలు ఉన్నాయి. ఈ కోరికలను తీర్చమని దేవుణ్ణి కోరుకోవటానికి, దేవుణ్ణి ప్రార్థించటానికి మనకు విసుకుంటుందా? ఆ విషయంలో మనకు విసుకుండదు. కనుక ఆ విషయంలో ప్రభువు మీరు విసుగక ప్రార్థన చేయండి అని చెప్పవలసిన అవసరతే లేదు. ఎందుకంటే మీ కోరికే మీ చేత ప్రార్థన చేయిస్తుంది, మీ అవసరతే మీ చేత ప్రార్థన చేయిస్తుంది. మరి ఎప్పుడు ప్రార్థన చేయటంలో విసుగు కలుగుతుంది? ఎప్పుడు ప్రార్థన చేయటంలో విసుగు కలుగుతుంది? దైవ చిత్తానుసారముగా, లేఖనానుసారముగా ప్రార్థన చేయాలి అన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు విసుగు పుట్టేటువంటి అవకాశం ఉంది. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఏ విషయంలో? ఒక ఉపమానం చెబుతున్నారు ఇక్కడ ఆయన. ఒక సర్వోన్నతుడైనటువంటి న్యాయాధిపతి ఉన్నాడు, ఒక పేద విధవరాలు ఉంది. ఈ విధవరాలు ఆ న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళి తనకు న్యాయము తీర్చమని అడుగుతుంది. అంటే ఈ ఉపమానము ద్వారా మనం అర్థం చేసుకోవాలి, భూమి మీద ఉన్నటువంటి మన స్థాయి, పరలోకమందు ఉన్న తండ్రి స్థాయి. ఆయన సర్వోన్నతుడైనటువంటి న్యాయాధిపతి. భూమి మీద మనము చిన్నవారము, ఎన్నిక లేని వారము.
విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. న్యాయాధిపతి ఏమనుకోవాలి? వీరు మాటిమాటికి వచ్చి నన్ను గోజాడకుండునట్లు వీరికి నేను త్వరగా న్యాయము తీరుతును అని తనలో తాను అనుకొని మనకు త్వరగా న్యాయము తీర్చేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. ఒక పేద విధవరాలు సర్వోన్నతుడైనటువంటి, ఎవరి మాట విననటువంటి, ఒక అధికారము, ఉన్నతమైన అధికారము కలిగినటువంటి న్యాయాధిపతిని తనకు న్యాయము తీర్చమని ఏ విధంగా మాటిమాటికి అడుగుతుందో, అలాగే మనము కూడా ఆ ఉపమానమును బట్టి ఆ పోలికను మనం తీసుకొని భూమి మీద చిన్న స్థాయిలో ఉన్నటువంటి మనము పరలోకమందున్న తండ్రికి పదే పదే విజ్ఞాపన చేయాలి. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. మనము నీతిమంతులుగా, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన తరువాత దేవుని మార్గంలో నడుచుకుంటూ దేవునికి ఎలా ప్రార్థన చేయాలి? ఏ విషయంలో ప్రార్థన చేయాలి? ఏ విషయంలో ప్రార్థన చేయాలి? త్వరగా న్యాయము తీర్చుమని ప్రార్థన చేయాలి. ఈ విషయం మీ ప్రార్థనలో చోటు చేసుకుంటుందా? ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. తండ్రి, త్వరగా న్యాయము తీర్చు. పరలోకమందున్న తండ్రి, త్వరగా న్యాయము తీర్చు అని మీరు మీ ప్రార్థనలలో తండ్రిని అడుగుతున్నారా లేదా? నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. మనఃపూర్వకంగా అడగాలి. మనఃపూర్వకంగా అడగాలి, తండ్రి త్వరగా న్యాయము తీర్చు. ఆ ప్రార్థన బహుబలము కలదై ఉంటుంది. తండ్రి ఆ ప్రార్థనను అంగీకరిస్తాడు. ఏ విషయంలో న్యాయం తీర్చాలి? తండ్రి ఎవరికి న్యాయం తీర్చాలి? ఈ లోకమందు జీవిస్తున్న మనకు న్యాయం తీర్చాలి. నీతి మార్గంలో నడుచుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తండ్రిని న్యాయము తీర్చమని అడగాలి. న్యాయము తీర్చమని అడగాలి. అంటే భూమి మీద ఉన్నటువంటి నీతిమంతులందరూ కూడా ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతూ దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువు రాకడను అపేక్షిస్తూ, కోరుకుంటూ దేవునికి ప్రార్థన చేయాలి. నిజంగా ఈ మాటలు వింటున్నప్పుడు అనేక మంది వీటిని అంగీకరించే మనస్సు కలిగి ఉండకపోవచ్చు. కానీ ఇది నిజం, ఇదే ధర్మం, ఇదే దేవుడు చెప్పిన సత్యం. మీరు సిద్ధపాటును ఎప్పుడైతే కలిగి ఉంటారో అప్పుడు తండ్రిని ఏమని కోరుకుంటారు? త్వరగా న్యాయము తీర్చు, త్వరగా న్యాయము తీర్చు అని కోరుకుంటారు. ప్రభువారు తెలియజేస్తున్నారు ఇక్కడ, మీరు సిద్ధపడిపోవాలి, తండ్రికి మీరు ప్రార్థన చేయాలి. త్వరగా న్యాయము తీర్చమని తండ్రికి ప్రార్థన చేయాలి. ప్రభువును పంపించమని తండ్రికి ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయగలరు? మీరు సిద్ధపడినప్పుడే. మీరు సిద్ధపడినప్పుడే. న్యాయాధిపతి దగ్గరికి ఎప్పుడు వెళ్ళగలరు? మీరు సిద్ధపాటు కలిగి లేకపోతే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళలేరు. భూమి మీద కూడా ఒక కోర్టులో జడ్జి గారి దగ్గరికి ఎప్పుడు వెళ్తారు? అన్నింటినీ సిద్ధపరచుకున్న తర్వాత, సాక్ష్యాలన్నింటినీ సిద్ధపరచుకున్న తర్వాత, వాదోపవాదాలకు సిద్ధమైపోయిన తర్వాత ఆయన న్యాయం చెప్పమని మీరు ఆయనను బలవంత పెడతారు. ఏమీ లేకుండా ఉత్త చేతులతో వెళ్తే ఆయన ఏం న్యాయం చెప్తాడు? కనుక మీరు ముందుగా సాక్ష్యాలను సేకరించుకుంటారు. మీరు సిద్ధపడతారు. ప్రియులారా, ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించినటువంటి రక్షణను పొంది ప్రభువు రాకడ జరిగితే నేను పరలోకమునకు కొనిపోబడతాను, ప్రభువు మార్గంలో నేను తండ్రిని చేరుకోగలుగుతాను అనేటువంటి ధైర్యము కలిగిన వారై దేవునికి ఏమని ప్రార్థన చేయాలి? త్వరగా న్యాయం తీర్చు. ఈ భూమి మీద త్వరగా న్యాయం తీర్చు. పాపం పెరిగిపోతుంది. మనుషుల యొక్క వికృత చర్యలు ఈరోజు మానవ సమాజంలో దౌర్భాగ్యపు స్థితికి చేరిపోయాయి. నీ వాక్యమునకు విలువ లేదు. నీ వాక్యమును ఎదిరించేవారే అందరూ కనిపిస్తున్నారు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించేవారే కనిపిస్తున్నారు. కనుక తండ్రి, నీవు త్వరగా న్యాయము తీర్చాలి. నీవు త్వరగా న్యాయం తీర్చాలి. ముల్లోకాలకు అధిపతి అయినటువంటి ప్రభువును, యేసుక్రీస్తును నీవు త్వరగా పంపించాలి అని వేడుకోవాలి. నిరంతరము నీతిమంతునిగా అలా వేడుకునే పరిస్థితి నీలో ఉండాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను, నా కుటుంబం, నా చుట్టూ ఉన్న బంధువులు నన్ను ప్రార్థించమని కోరిన వారు వీరిని గూర్చేనా? వీరిని గూర్చి మాత్రమేనా? ప్రభువు యొక్క వాక్యము వ్యాప్తి చెందుచు అగ్నిలో నుండి కొందరి ఆత్మలను రక్షించు నిమిత్తం నీవు దేవుని ప్రార్థన చేయవచ్చు. ఈ భూమి మీద కొన్ని అవసరతల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయవచ్చు. అయితే వీటితో పాటుగా ఏముండాలి? ప్రధానంగా, ప్రాముఖ్యంగా ఏ విషయం ఉండాలి? ప్రభువా, నీవు త్వరగా న్యాయము తీర్చు.
అయినను మనము చేసిన ఈ ప్రార్థనను బట్టి ఎందరో నీతిమంతులైనటువంటి వారు ఆయా తరాలలో చేస్తున్న ఈ ప్రార్థనలు బట్టి దేవుడు నిర్ణయం తీసుకుంటున్నాడు. అయినా ఆలస్యం చేస్తున్నాడు, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఎందుకు? మీ నిమిత్తమే కదా అంటున్నాడు. అంటే మీకు ఇంకా సిద్ధపాటు లేకుండా ప్రభువు రాకడ జరిగితే మీరు నశించిపోతారు కదా, కనుక మీ నిమిత్తం ఇంకా ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. కనుక మీరు సిద్ధపడండి. ప్రియులారా, ఈ విషయం మీకు అర్థం కావాలంటే భూమి మీద ఒక విద్యార్థి పరీక్షలకు సిద్ధమవుతాడు. పరీక్షలు త్వరగా పెట్టాలని ఎవరు కోరుకుంటారు? సిద్ధపాటు కలిగినటువంటి విద్యార్థులు కోరుకుంటారు. పరీక్షలు వాయిదా పడాలని ఎవరు కోరుకుంటారు? ఇంకా సిద్ధపాటు లేని విద్యార్థులు కోరుకుంటారు. ప్రభువు రాకడ ఆలస్యం అవ్వాలి, ప్రభువు రాకడ వాయిదా పడాలి, ప్రభువు రాకడ ఇప్పుడు కాదు ఎప్పుడో జరగాలి, తరువాతి తరాలలో జరగాలి, ఇప్పుడైతే జరగకూడదు, ఎందుకంటే నేను ఇంకా సిద్ధపాటును కలిగి లేను అని ఎవరు భావిస్తారు చెప్పండి? ఎవరైతే దేవుని కోసం ఇంకా బ్రతకటం లేదో, ఎవరైతే బాప్తిస్మం పొందినా నామకార్థంగా ప్రభు కొరకు జీవిస్తున్నారో అట్టివారు మాత్రమే అలాంటి ఆలోచనలతో ఉంటారు. వారు నీతిమంతుల ప్రార్థన చేయలేరు. అంటే ప్రభు అయిన యేసు తిరిగి రెండవ రాకడలో త్వరగా ఇప్పుడే రావాలని వారు ప్రార్థన చేయలేరు. తండ్రి అయిన దేవుడు త్వరగా న్యాయము తీర్చాలని వారు ప్రార్థన చేయలేరు. ఎవరు ప్రార్థన చేయగలరు? ఎవరైతే సిద్ధపడ్డారో వారే ప్రార్థన చేయగలరు. ఏ విద్యార్థి అయితే సిద్ధపడతాడో ఆ విద్యార్థి పరీక్షలను త్వరగా కోరుకుంటాడు. నేను సిద్ధపడిపోయాను, నేను ఇప్పుడు పరీక్షలు పెడితే వాటిని నేను ఎదుర్కోవటానికి, వ్రాయటానికి, వాటిని నేను ఛేదించటానికి సిద్ధంగా ఉన్నాను. ఫలితాలు నాకు అనుకూలంగా వస్తాయి. కనుక నేను పడిన కష్టమంతా కూడా నేను ఆ పరీక్షలలో నేను చూపించి ఫలితాన్ని గొప్పదిగా నేను పొందాలి అని కష్టపడిన, సిద్ధపడిన విద్యార్థి అనుకుంటాడు. ఏ విద్యార్థి అయితే ఇంకా బద్ధకస్తుడుగా ఉన్నాడో, ఏ విద్యార్థి అయితే ఇంకా సిద్ధపాటు కలిగి లేకుండా, కష్టపడకుండా తన సమయాన్నంతా వృధా చేసుకుంటూ గడుపుతున్నాడో అట్టి విద్యార్థి పరీక్షలు వాయిదా పడాలి అని కోరుకుంటాడు. ఈ పరీక్షలు ఎలాగైనా రద్దయిపోతే బాగున్ను, తరువాత పెడితే బాగున్ను అని కోరుకుంటాడు. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, ప్రభువు రాకడకు ఎందరూ కోరిక కలిగి ఉన్నారు చెప్పండి. కానీ ప్రభు అయితే ఏమని తెలియజేశారు? ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడైతే ఏమని తెలియజేశారు? మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి, త్వరగా తండ్రి మీకు న్యాయము తీర్చాలని, లోకమునకు న్యాయము తీర్చాలని మీరు కోరుకోవాలి. ఈ విధమైన ప్రార్థన మీలో ఉండాలి. ఈ ప్రార్థన చేయటానికి విసుగొస్తుంది. కారు కావాలని ప్రార్థన చేయటానికి విసుగురాదు. ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేయటానికి విసుగురాదు. పిల్లలు పుట్టాలని, పిల్లలు కలగాలని ప్రార్థన చేయటానికి విసుగురాదు. త్వరగా మంచి సంబంధం దొరికి పెండ్లు కుమారుడో పెండ్లు కుమార్తె దొరకాలని ప్రార్థన చేయటానికి విసుగురాదు. కోర్టులో పెండింగ్లో కేసు ఉండిపోతే ఆ కేసు త్వరగా తమకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వాలని ప్రార్థించటానికి విసుగురాదు. ఒక ఉద్యోగం కావాలని కోరుకోవడానికి ప్రార్థించడానికి విసుగురాదు. లోక సంబంధమైన శరీరాన్ని సుఖపెట్టే ఏ కోరిక నిమిత్తమైనా చేసే ప్రార్థన చేయటానికి విసుగురాదు, ప్రార్థన చేయటానికి విసుగురాదు. కానీ ఏ విషయంలో విసుగొస్తుంది? తండ్రి త్వరగా న్యాయము తీర్చు అని అడగటానికి చేసే ప్రార్థనలో విసుగు పడుతుంది. కనుక ఆయన మొట్టమొదట ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఇదిగో ఆయన ఒక ఉపమానము చెప్పాను. ఎవరి మాట వినని ఒక న్యాయాధిపతి, కడుబేద పరిస్థితులలో ఉన్నటువంటి విధవరాలు, ఆమె మాట ఎవరు వినరు. ఈ పోలికను మీరు తీసుకోగలిగితే ఆమె ప్రతిరోజు ప్రతినిత్యం ఆ న్యాయాధిపతిని న్యాయము తీర్చు అని అడుగుతుంది. ఇక న్యాయాధిపతి ఒక నిర్ణయానికి వచ్చేసాడు, నేను త్వరగా న్యాయం తీర్చాలి. ఈమె మరలా నా దగ్గరకు వచ్చి ఇలా గోజాడకుండునట్లుగా నేను త్వరగా న్యాయం తీర్చాలని ఒక నిర్ధారణకు వచ్చాడు. కనుక మీరు కూడా విసుగక నిత్యము తండ్రికి న్యాయము తీర్చమని ప్రార్థన చేయాలి అని ప్రభువారు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ప్రభువారు ఎందుకు తెలియజేస్తున్నారు? మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి, ప్రభువును త్వరగా న్యాయము తీర్చమని మీరు ప్రార్థన చేయాలి అని ఆయన ఎందుకు తెలియజేస్తున్నారంటే మీరు సిద్ధపాటును కలిగి ఉంటారని. ఎప్పుడైతే మీరు సిద్ధంగా ఉన్నారో అప్పుడే కదా ప్రార్థన చేయగలరు. కనుక మీరు సిద్ధంగా ఉండాలి, ప్రభువు రాకడకు సిద్ధంగా ఉండాలి. మీరు సిద్ధంగా ఉన్నా లేకపోయినా ప్రభువు రాకడ ఆయన అనుకున్న సమయంలో తప్పకుండా జరుగుతుంది. మీరు సిద్ధంగా ఉన్నా లేకపోయినా తప్పకుండా జరుగుతుంది. విద్యార్థి సిద్ధంగా ఉన్నా లేకపోయినా
పరీక్షలు ఎప్పుడైతే నిర్వహించాలనుకున్నారో అప్పుడు అధికారులు పరీక్షలు నిర్వహిస్తారో ఆ పరీక్ష అప్పుడు తప్పనిసరిగా జరుగుతుంది. కనుక మీరు జాగరూకత కలిగిన వారై, మెలకువ కలిగిన వారై, సిద్ధంగా ఉండి అనునిత్యము నీతిమంతుని ప్రార్థనతో, అనగా తండ్రి త్వరగా న్యాయము తీర్చుము, ఈ లోకమునకు త్వరగా న్యాయము తీర్చుము, ప్రభువును పంపించుము, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను, నాతో పాటు అనేక మందిని రక్షిస్తున్నాను, నీ దీర్ఘశాంతం అనేక మందిని రక్షించటానికే, నీవు ఆలస్యం అందుకే చేస్తున్నావు, ప్రభువును పంపించకుండా నీవు అందుకే ఆలస్యం చేస్తున్నావు అని తండ్రికి మొరపెడుతూ యేసుక్రీస్తు నామమున ఆ ప్రార్థన అడుగుతూ నిత్యము మీరు విసుగక ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇక పరదైసులో ఉన్నటువంటి నీతిమంతుల ఆత్మలు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నారు. పరదైసుకు వెళ్ళిన తర్వాత నీతిమంతుల ఆత్మలు కూడా పరలోకపు తండ్రికి ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్నారంటే వారికి అవసరం ఉంది. భూమి మీద ఉండగా మనం ప్రార్థన చేస్తున్నాం, మరణించిన తరువాత విశ్రాంతి పొందుచున్నటువంటి నీతిమంతుల ఆత్మలు పరదైసు నుండి కూడా ప్రార్థనలు చేస్తున్నారా? అలా వారు ప్రార్థనలు చేస్తుంటే వారి ప్రార్థనలో ఉన్నటువంటి రహస్యం ఏంటి? వారు ఏమని ప్రార్థన చేస్తున్నారు అనగానే పరిశుద్ధుడైన తండ్రి ఆ విషయాన్ని కూడా భూమి మీద బ్రతికి ఉన్న మనకు గ్రంథము ద్వారా తెలియజేస్తున్నారంటే మన మీద దేవునికి ఉన్న ప్రేమ ఎంత గొప్పదో చూడండి. పరదైసులో ఉన్న వారి ప్రార్థనల రహస్యం కూడా మనకు ఆయన తెలియజేస్తున్నారు. ఎందుకని? భూమి మీద ఉండగా మనం చక్కదిద్దుకోవలసిన పరిస్థితి మన కళ్ళ ముందు ఆయన చూపిస్తున్నాడు. ఏమైనా పని ఉందంటే అది భూమి మీదే ఉంది. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం తీసుకునే నిర్ణయం అంటూ ఇంకేమీ లేదు. న్యాయాధిపతి తీసుకునే నిర్ణయమే ఉంది. భూమి మీద ఉండగా మనం నిర్ణయం తీసుకోవాలి. భూమిని విడిచిపెట్టిన తర్వాత దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. మనకు ఎటువంటి ఫలితం ఇవ్వాలనేది దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. ప్రియులారా, కనుక చక్కని అవకాశాలు దేవుడు మనకు కల్పిస్తున్నాడు. పరదైసులో ఉన్న నీతిమంతుల ఆత్మలు పరదైసుకు విశ్రాంతికి నీతిమంతులే వెళతారు. కనుక అక్కడ నుండి వారేమని ప్రార్థన చేస్తున్నారు చూద్దాం. ఆ విషయమును దేవుడు రాయించాడు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం నుంచి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం నుంచి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితని. వారు, నాథ, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. నీతిమంతుల విజ్ఞాపన ఏ విధంగా ఉంటుందో దేవుడు పదే పదే తెలియజేస్తున్నాడు. భూమి మీద బ్రతికి ఉన్న నీతిమంతుల విజ్ఞాపన, పరదైసులో ఉన్నటువంటి విశ్రాంతిలో ఉన్న ఆత్మల విజ్ఞాపన, నీతిమంతుల విజ్ఞాపన ఎలా ఉండాలో దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి. పరదైసులో విశ్రాంతి పొందుచున్న వారికి కూడా కోరిక ఉంది. వారు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. నీతియుక్తమైన ప్రార్థన, వాక్యానుసారమైన ప్రార్థన, మనపూర్వకమైన ప్రార్థన, బహుబలము కలిగిన ప్రార్థన వారు కూడా చేస్తున్నారు. వారి మొర దేవుని సన్నిధికి చేరుతూ, దేవుని చేత అంగీకరింపబడుతూ, దేవుని చేత మరలా ప్రత్యుత్తరాన్ని కూడా పొందుతున్నది. ప్రియులారా, ఆలోచన చేయండి. అక్కడ పరదైసులో ఉన్నటువంటి నీతిమంతుల ఆత్మలు తండ్రిని ఏమని ప్రార్థిస్తున్నాయో చూడండి. ప్రభువా, నాథ, సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. బిగ్గరగా కేకలు వేసిరి అంటే వారి ప్రాణము ఎంతగా ఆశపడుచున్నదో చూడండి. తీర్పు కొరకు, ప్రభువు రాకడ కొరకు వారి ప్రాణము ఎంతగా ఆశపడుచున్నదో ఒక్కసారి మీరు గమనించండి. ప్రియులారా, త్వరగా న్యాయము తీర్చమని భూమి మీద బ్రతికి ఉన్న నీతిమంతులు కోరుకోవాలి. పరదైసులో విశ్రాంతి పొందుచున్న నీతిమంతులు కూడా కోరుకుంటున్నారు. వారికి పరలోకం కావాలి. అప్పుడు వచ్చిన ప్రత్యుత్తరం చూడండి. దేవుడు వారి యొక్క ప్రార్థనను విన్న తర్వాత వెంటనే వారికి సమాధానం చెబుతున్నాడు. మీ వలనే
ఈ లోకానికి రాబో వారి యొక్క లెక్క పూర్తి కావాలి, సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి యొక్క వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. వారు ప్రార్థన చేస్తున్నారు, వారికి ఈ విధమైన ప్రత్యుత్తరం చెప్పబడుతుంది. వారు ప్రార్థన చేస్తున్నారు, వారికి ఈ విధమైన ప్రత్యుత్తరం చెప్పబడుతుంది. ప్రియులారా, ఆలోచన చేయండి. నిత్యము దేవుని సన్నిధికి ప్రార్థనలు వెళుతున్నాయి, నిత్యము అక్కడ నుండి సమాధానాలు కూడా ఇలాగే వస్తున్నాయి. కానీ ఏదో ఒక రోజున ఎవ్వరు అనుకొనని గడియలో ప్రభువు రాకడ జరుగుతుంది, ఆయన తీర్పు అమలవుతుంది, న్యాయాధిపతి తీర్పు తీరుస్తాడు, న్యాయము తీరుస్తాడు. కానీ మీరైతే ఏమని కోరుకోవాలి? న్యాయము తీర్చమని కోరుకోవాలి. భూమి మీద ఉన్నవారు, నీతిమంతులుగా బ్రతుకుచున్నవారు, క్రీస్తు మార్గములో ఉన్నవారు దేవునిని త్వరగా న్యాయము తీర్చమని కోరుకోవాలి, ప్రభు అయిన యేసును త్వరగా పంపమని కోరుకోవాలి. ఎప్పుడు కోరుకోగలరు అంటే వారు సిద్ధముగా ఉన్నప్పుడు. వారిలో సిద్ధపాటు లేకపోతే ఆ కోరికే వారి మనసులోంచి పుట్టదు. ఒకవేళ ఈ మాటలు విన్న తర్వాత నేను ఏ విధంగా ప్రార్థన చేయాలనుకుని సిద్ధపాటు లేకుండా చేసినా ఆ ప్రార్థన పెదవుల వరకు, మాటల వరకు మాత్రమే పరిమితం. అయితే నీతిమంతుని విజ్ఞాపన ఎలా ఉండాలి? మనఃపూర్వకంగా ఉండాలి. మనఃపూర్వకంగా తండ్రిని, ప్రభువును పంపించమని, త్వరగా న్యాయము తీర్చమని ఎప్పుడు కోరుకోగలరు? మీరు సిద్ధంగా ఉన్నప్పుడు. ఇప్పటికిప్పుడు ప్రభువు రాకడ జరిగితే నేను నీతిమంతుడను, నీతిమంతురాలను, ప్రభు సన్నిధికి నేను చేరుకుంటానని ధైర్యం కలిగిన వారు మాత్రమే ఈ ప్రార్థన చేయటానికి అర్హులు. దేవుడు ఈ విధమైన ప్రార్థన చేయాలని తన బిడ్డలను కోరుకుంటున్నాడు. ఎందరు బిడ్డలు ఆయన కోరికకు అనుకూలంగా నడుచుకుంటున్నారు, ఆయన యొక్క మాటలను పాటిస్తున్నారు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, నీతిమంతులుగా బ్రతుకుచు సిద్ధపాటును కలిగి ఉండి ప్రభు అయిన యేసు రాకడను అపేక్షిస్తూ భూమి మీద బ్రతికిన వారు మాత్రమే ఏ క్షణము ఆయన రాకడ జరిగినా ఎత్తబడే స్థితిలో ఉంటారు తప్ప మిగిలిన వారంతా కూడా ఇంకా వాయిదా పడితే బావున్ను, ఇంకా వాయిదా పడితే బావున్ను అని తమ పాపపు బ్రతుకులను వారు కొనసాగించుకుంటూ అలాగే పాతాళానికి జారిపోతారు. మార్పు ఉండదు. బాప్తిస్మం పొందుండొచ్చు, బాప్తిస్మం పొందకపోయి ఉండొచ్చు, వారిలో మార్పు ఉండదు. వారు నిత్యము పాపపు బ్రతుకుకు అలవాటు పడిపోయి క్రీస్తు రాకడ ఇంకా ఆలస్యం జరిగితే బావున్ను, ఎన్నాళ్ళు ఆలస్యం జరిగింది, ఇంకా ఆలస్యం జరగదా అని తమకు తామే ధైర్యం చెప్పుకుంటూ తమ జీవితాలను నిద్రావస్థలో ఉంచుకుంటూ చివరకు సమాధికి చేరిపోతారు. ఆ తర్వాత వారు చేయటానికి పని లేదు, ఉపాయం లేదు, తెలివి లేదు. పాతాళంలో వారు శిక్షను అనుభవిస్తారు. శిక్షలోనికి వెళ్ళిన తర్వాత తీసుకోగలిగిన నిర్ణయం లేదు. అప్పుడు తండ్రి నిర్ణయం అమలవుతుంది. కానీ భూమి మీద ఉండగా మన చేతుల్లో నిర్ణయాలు ఉన్నాయి. మనం తీసుకోగలిగిన నిర్ణయాలు మన చేతుల్లో ఉన్నాయి. కనుక దేవుని కోసం బ్రతకాలని అద్భుతమైన, అమోఘమైన, బలమైన నిర్ణయం తీసుకొని మనఃపూర్వకంగా ప్రభువును త్వరగా న్యాయము తీర్చమని అడగగలిగే బ్రతుకును కలిగి ఆ ప్రార్థనను చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులైనటువంటి నా సహోదరులారా, మంచి మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా మన కొరకు వ్రాయబడి మన బ్రతుకును నిర్దేశిస్తున్నప్పుడు ఇంకెందుకు ఆలస్యం? దేవుని కొరకు బ్రతకండి. దేవుని చిత్తానుసారమైన సిద్ధపాటు కలిగిన బ్రతుకును కలిగి ఉండండి. నీతిమంతుని వలె దేవునికి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ఏం కనిపిస్తున్నాయి తెలుసా? పరిశుద్ధుల ప్రార్థనలు కనిపిస్తున్నాయి. ఇదిగో ఈ ప్రార్థనలే కనిపిస్తున్నాయి. లోక సంబంధంగా ఏదో సుఖాన్ని, సంతోషాన్ని ఆశించి కోరుకునే కోరికలు ఆయన సన్నిధిలో ఏం కనిపిస్తాయి చెప్పండి? అవి అనిత్యమైనవి కదా. ఈ భూమి మీద మనం ఒక ఉద్యోగాన్ని కోరుకున్నా, ఒక పెండ్లిని కోరుకున్నా, ఒక ఇల్లు కోరుకున్నా, ఒక కారు కోరుకున్నా, ఒక ప్రమోషన్ కోరుకున్నా, ధనాన్ని కోరుకున్నా, సంపదను కోరుకున్నా, ఇవన్నీ అనిత్యములు కదా. ఈ అనిత్యమైన కోరికలు పరలోకంలో ఏమని కనిపిస్తాయి చెప్పండి? ఒక రోజు ఉంటాయి, ఒక రోజుకి ఆరిపోతాయి. నీవే లేకపోతే ఈ కోరికలే లేవు. కానీ నిత్యమైన కోరిక తండ్రి సన్నిధిలో కనిపిస్తుంది. పరిశుద్ధుల ప్రార్థనలు తండ్రి సన్నిధిలో కనిపిస్తున్నాయి. ఆ ప్రార్థనలో ఏముంటుంది? ఇదిగో ఈ విషయమే ఉంటుంది. త్వరగా న్యాయము తీర్చు, త్వరగా న్యాయము తీర్చు, త్వరగా న్యాయము తీర్చు. అలా త్వరగా న్యాయము తీర్చమని చేసే ప్రార్థనలో సిద్ధపాటు కలిగిన నీ జీవితంతో నీవు చేసే ప్రార్థన ఉందా లేదా? ఒక్కసారి నీవు ఆలోచన చేసుకోవాలి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం నుంచి, ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండి వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. పరలోకపు దర్శనాన్ని చూస్తున్న యోహాను గారు ఈ సంఘటనను రాస్తున్నారు.
24 పెద్దలు సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్నారు. దేవుని సన్నిధిలో సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్నారు. ఆ పాత్రల్లో ఏమున్నాయి? 24 పెద్దలు పట్టుకున్న ఆ సువర్ణ పాత్రలలో ఏమున్నాయి? పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ పరిశుద్ధుల ప్రార్థనలో ఏముంటుంది? ప్రభువా నాకు ఈ కోరిక తీర్చాలి, ప్రభువా నాకు ఈ సమస్య గట్టెక్కాలి, ఇవండి ఉంటాయి. ఇవి ఒక రోజు ఉండే సమస్య, మరో రోజు ఉండని సమస్య. ఇది ఒక రోజు ఉండే కోరిక, మరో రోజు ఉండని కోరిక. ఇవన్నీ చిన్న చిన్నవి, చెత్తవి. ఇవన్నీ సువర్ణ పాత్రలలో పరిశుద్ధుల ప్రార్థనలుగా తండ్రి సన్నిధిలో కనిపించడానికి అర్హమైనవేనా? కాదు. కానీ నీతిమంతుల ప్రార్థన అయితే అదిగో అక్కడ సువర్ణ పాత్రలో దేవుని సన్నిధిలో ఉండటానికి అర్హమైనది. ఆ నీతిమంతుని ప్రార్థనలో ఏముంటుంది? మనఃపూర్వకమైనదై బలము కలదై చేసిన ఆ ప్రార్థనలో ఏముంటుంది? త్వరగా న్యాయము తీర్చు తండ్రి, త్వరగా న్యాయము తీర్చు. ఈ లోకమునకు నీవే ప్రభువని, సర్వలోకమునకు క్రీస్తు ద్వారా రక్షణని మనుషులు తెలుసుకోవటానికి సమయం గతించిపోయింది. ప్రభువా నీవు త్వరగా న్యాయము తీర్చాలి. పాపం పెట్టరేగిపోతుంది. మనుషులు నీ వాక్యమును గౌరవించటం లేదు, మనుషులు నీ వాక్యానుసారంగా ప్రవర్తించటం లేదు, నీ కొరకు బ్రతకటం లేదు. కనుక త్వరగా న్యాయము తీర్చు, త్వరగా న్యాయము తీర్చు, త్వరగా న్యాయము తీర్చు. ఇవే ప్రార్థనలు తరతరాలలో మనుషుల దగ్గర నుండి వెళ్ళిన ప్రార్థనలు సువర్ణ పాత్రల్లో 24 పెద్దల చేతులలో కనిపిస్తున్నాయి. అవి తండ్రి సన్నిధిలో ఉన్నాయి. తండ్రి వాటిని వింటున్నాడు. తగిన కాలమందు నిర్ణయం తీసుకుంటాడు. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరు నీతిమంతులైతే ఇటువంటి ప్రార్థన చేయగలుగుతున్నారా? ఇటువంటి ప్రార్థన చేయాలి అంటే మీలో సిద్ధపాటు ఉందా? మీరు సిద్ధముగా ఉండి ప్రభు రాకడను ఎదుర్కొన్నట్టుకు మీరు సిద్ధంగా ఉండి ఇటువంటి ప్రార్థన చేయగలుగుతున్నారా? ఒక్కసారి ఈ సమయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మీ ప్రవర్తనను చక్కదిద్దుకోండి. పరీక్షించుకుంటే మీకు అర్థమవుతుంది ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నిటినీ దేవుని వాక్యము ద్వారా సరిదిద్దుకోండి. మీ బ్రతుకును దేవుని ముందు పరిశుద్ధపరచుకోండి. ప్రభు రాకడ జరిగితే మీరు ఎత్తబడేటట్టుగా దేవుని కొరకు సిద్ధపాటు కలిగినటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుని వాక్యము ఈ విధంగా హెచ్చరిస్తుంది. మరో చక్కని మాట మీరు చూడగలిగితే, పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధిలో ఉన్నాయని స్పష్టంగా తెలియజేస్తున్న ఈ మాట మనలను దేవుని మార్గంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తోంది. నీవు కూడా నీతిమంతుడివై పరిశుద్ధునివై దేవునికి ప్రార్థన చేయాలని మనలను ప్రేరేపిస్తుంది. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడండి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం నుంచి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. ఒకవైపు నీతిమంతులు భూమి మీద నుండి ప్రార్థన చేస్తున్నారు, మరోవైపు నీతిమంతుల ఆత్మలు పరదేశం నుండి ప్రార్థన చేస్తున్నాయి. ఇవన్నీ కూడా పరిశుద్ధుల ప్రార్థనలన్నీ కూడా పరమందున్న తండ్రి సన్నిధిని కనిపిస్తున్నాయి. వీరి ప్రార్థనలు ఎప్పుడైతే తండ్రి సన్నిధిని చేరుతున్నాయో తండ్రి దగ్గర నుండి నిర్ణయాలు అమలవుతున్నాయి. దూత ధూపార్తిని పట్టుకొని బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులతో దానిని నింపి ఏం చేస్తుంది? భూమి మీద వేయగా, భూమి మీద పడద్రోయగా మెరుపులు, ఉరుములు, భూకంపములు, ప్రకృతి వైపరీత్యాలతో భూమి దద్దరిల్లిపోతుంది. ఈరోజు అతి భయంకరమైనటువంటి పెను ఉత్పాతాలు భూమి మీద మనం చూస్తున్నాం. కానీ విని ఎరిగినటువంటి ఉత్పాతాలను మనం చూస్తున్నామంటే దేవుని ఉగ్రత. ఈ దేవుని ఉగ్రత వెనుక నీతిమంతుల ప్రార్థనలున్నాయి, మర్చిపోకండి. పరిశుద్ధుల ప్రార్థనలున్నాయి, మర్చిపోకండి. ఎందరో నీతిమంతులు దేవుని కొరకు బ్రతుకుచు నొప్పింపబడుతూ ప్రభువా మాకు న్యాయము తీర్చు అని అడుగుతుంటే దివారాత్రులు తనకు మొరపెడుతున్నటువంటి వారి ప్రార్థనలు దేవుడు విన్నప్పుడు దేవుని మనస్సు కరగదా? దేవుడు చలించడా? దేవుడు న్యాయం తీర్చడా? ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో అంతా వ్రాయబడింది. దేనిని దేవుడు మరుగు చేయలేదు.
పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధిలో కనిపిస్తున్నాయి. పరిశుద్ధుల ప్రార్థనలే ఉన్నాయి. తండ్రి మాకు న్యాయం తీర్చు, తండ్రి మాకు న్యాయం తీర్చు. మేము ఈ లోకంలో ఇబ్బంది పడుతున్నాం, వేదన అనుభవిస్తున్నాం, శ్రమలు అనుభవిస్తున్నాం, కష్టపడుతున్నాం. ప్రభువును పంపించు, త్వరగా న్యాయం తీర్చు అని ఆయనను అడుగుతున్నప్పుడు ఆయన మనస్సు చలించదా? పరిశుద్ధుల ప్రార్థనలు, నీతిమంతుల ప్రార్థనలు, నీతిమంతుల ఆత్మల ప్రార్థనలు, ఆ ఘోష ఆయన విన్నప్పుడు, వారి మొరను ఆయన ఆలకిస్తున్నప్పుడు దూతకు ఆజ్ఞ బయలుదేరింది. ధూపార్తిని తీసుకుని బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులతో నింపి భూమి మీద పడద్రోయి. ప్రస్తుతానికి భూమికి ఈ శిక్షను విధించు. ప్రస్తుతానికి భూమి మీద ఉన్న జనులు ఈ నొప్పి చేత గడగడలాడిపోవాలి. దేవుని ఉగ్రతను వారు చూడాలి. ప్రియులారా, పరిశుద్ధుల ప్రార్థనల యొక్క ఫలితం ఈ విధంగా ఉంటే దేవుని దీర్ఘశాంతపు కాలము ముగింపబడితే ప్రభు రాకడ ఆసన్నం అవుతుంది. చిన్న చిన్న పెను ఉత్పాతాలకే మనిషి ఈ విధంగా గడగడలాడిపోతుంటే ప్రభు రాకడకు మనిషి తట్టుకోగలడా? ఒక భూకంపానికి మనిషి నిలవలేడు, ఒక పెనుగాలికి మనిషి నిలవలేడు, ఒక తుఫానికి మనిషి నిలవలేడు, ఒక సునామీకి మనిషి నిలవలేడు, ఒక రోగానికి మనిషి నిలవలేడు. ప్రభువు రాకడకు మనిషి నిలవగలడా? ప్రభువు రాకడకు మనిషి నిలవగలడా? ఆ తరువాత జరగబోయే తీర్పు, ఆ తరువాత విధింపబడే శిక్ష, దానికి నిలవగలడా? కనుక దేవుని వాక్యం ఘోషిస్తోంది, భూమి మీద ఘోషిస్తోంది, కేకలు వేయుచున్నది. దేవుని కొరకు బ్రతకండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, మీ బ్రతుకును మార్చుకోండి, దేవుని వాక్యమునకు అనుకూలంగా బ్రతకండి అని దేవుని వాక్యం పదే పదే హెచ్చరిస్తున్న మార్పు లేని మనిషిని దేవుడు శిక్షించటానికి వెనుకాడడు. పరిశుద్ధుల ప్రార్థనలు సిద్ధంగా ఉన్నాయి, నీతిమంతుల మొర సిద్ధంగా ఉంది. విసుగక ప్రార్థన చేయమని ప్రభువారు తెలియజేశారు. భూమి మీద బ్రతికి ఉన్న నీతిమంతులు విసుగకుండా ప్రార్థన చేయాలి. ప్రభువా త్వరగా న్యాయము తీర్చమని ప్రార్థన చేయాలి, సిద్ధపాటును కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు తగిన నిర్ణయాన్ని తగిన కాలంలో తీసుకుంటాడు. మీరు బ్రతికింపబడతారు. దేవుని న్యాయాన్ని మీరు నెరవేర్చితే మీరు బ్రతికింపబడతారు. ఆయన దానిని అమలు చేస్తాడు. ప్రారంభ శతాబ్దంలో పౌలు గారు కొరింథీయులకు పత్రికను రాస్తూ ఏమంటున్నారు? ప్రభువైన యేసు రాకడను మీరు అపేక్షించండి. ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. చాలామంది ఒక వందన వచనముగా ఎవరినైనా సహోదరులను కలుసుకున్నప్పుడు ఒక శుభసూచకంగా, ఒక వందన వచనంగా ఈ మాట మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఆ మాట ఏంటంటే మరణాత. అసలు మరణ్ ఆత అనగా ఏమిటి? ప్రభువు వచ్చుచున్నాడు. ఆదిమ భాషలో రాయబడిన మరణ్ ఆత అనేటువంటి పదానికి ప్రభువు వచ్చుచున్నాడు అనేటువంటి అర్థం వస్తుంది. ప్రియులారా, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ప్రభువు వచ్చుచున్నాడు. లేక ఆదిమ భాషలో మరణ్ ఆత అనగా ప్రభువు వచ్చుచున్నాడు, లేక ప్రభువు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము. ప్రియులారా, పౌలు గారు కొరింథీయులకు ఈ పత్రికను రాస్తూ ఏమంటున్నారు చూసారా? ప్రభువు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరూ ఇదే కోరికతో, ఇదే ఆలోచనతో నిత్యము విసుగక ప్రార్థన చేయాలి. ప్రభువు వచ్చుచున్నాడు. మరణ్ ఆత, ఆదిమ భాషలో మరణ్ ఆత. ప్రభువు వచ్చుచున్నాడు, లేక ప్రభువు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము. ప్రభువు రాకడను కోరుకుంటున్న నీతిమంతులందరూ, పరదేశంలో ఉన్న నీతిమంతులందరూ అదే విషయమై కోరికను కలిగి ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, దివారాత్రులు మొరపెడుతున్నారు. ప్రియులారా, మీరు శరీర సంబంధమైన కోరికలతో మీ ప్రార్థనలు నింపుతున్నారా? అయితే ఆ ప్రార్థనలు వ్యర్థమైనవి. లోకములో బ్రతుకు కలిగిన మీరు నీతిమంతులుగా జీవిస్తూ వాక్యానుసారంగా ప్రార్థించాలి అంటే, ప్రభువును మీరు వాక్యానుసారంగా ప్రార్థించాలంటే మీ ప్రార్థనల్లో ఏ విషయం ఉండాలో తెలుసా? ప్రభువైన యేసును మీరు కోరుకునేటువంటి విషయం ఉండాలి. మీరు ప్రభువును ఆశ్రయించకుంటే మీరు శపింపబడతారు. ప్రభువును కలిగి లేనివారు శపింపబడతారు. ప్రభువును కలిగి ఉన్నవారుగా మరణాత అని చెప్పండి. ప్రభువును కోరుకోండి, ప్రభువు రాకడను అపేక్షించండి, అందుకు తగిన సిద్ధపాటును కలిగి ఉండండి. యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని ముగిస్తూ
చివరగా ఆ మాటలే తెలియజేస్తున్నారు యోహాను గారు కూడా. ఈ సందర్భాన్ని గురించి వ్రాసినటువంటి ఆ మాటను మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు, దేవుని వాక్యమునకు సాక్ష్యం ఇచ్చేవాడు ఎవడు? ప్రభువైన యేసు. ఆయన మాటలనే కాదంటున్నారా? ఆయన మాటలనే మీరు వ్యతిరేకిస్తున్నారా, ఎదిరిస్తున్నారా? ఈ మాటలను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు ప్రభువైన యేసు. ఆయన ఏమంటున్నాడు? నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలాన్ని ఇస్తాను అంటున్నాడు. అప్పుడు నీతిమంతులైన వారు కూడా ఏమని కోరుకుంటున్నారు? ప్రభువైన యేసు రమ్ము. అనీతిమంతులైతే ఆయన రాకడను కోరుకోరు, ఆయన రాకడ జరగదంటారు, ఆయన రాకడ లేదంటారు. కానీ నీతిమంతులైతే ప్రభువైన యేసు రమ్ము, మేము సిద్ధంగా ఉన్నాం, నీ రాకడకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇదిగో మా ప్రార్థన అంతా నీ రాకడను కోరుకునే ప్రార్థనగా నింపబడింది, ఇదిగో ప్రభు సన్నిధిలోనికి వెళుతోంది అనే నిరీక్షణ కలిగిన వారుగా ప్రార్థన చేస్తారు. కనుక మీరు నీతిమంతులై విసుగక నిత్యము దేవుని న్యాయము తీర్చమని కోరుకోవాలి. ప్రభువైన యేసును పంపమని కోరుకోవాలి. అందుకు తగిన బ్రతుకులను మీరు కలిగి ఉండాలి. ఈ పాఠము ఈ విధంగా మీ బ్రతుకులను చక్కదిద్ది ప్రభు మార్గంలో నడిపించడానికి ఎంతో కోరికను కలిగి ఉంది. కనుక ప్రియులారా, నిర్ణయం తీసుకునే సమయంలో ఉన్నారు కనుక నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకునే సమయం గడిచిపోతే నిర్ణయం మీ చేతుల్లో ఉండదు, తీర్పును మాత్రమే మీరు ఆహ్వానించవలసి వస్తుంది. కనుక చక్కని సమయంలో, చక్కని సందర్భంలో మీ యొక్క నిర్ణయాలను దేవునికి అనుకూలంగా మీరు మలచుకుంటారని హృదయపూర్వకంగా దేవుని ప్రేమను బట్టి వేడుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన సత్యముతో కూడిన ఈ మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మా తండ్రి, నీతిమంతులుగా బ్రతుకుచు క్రీస్తు మార్గములో నడుచుకుంటూ, క్రీస్తు కొరకు పనిచేస్తూ, క్రీస్తును ధరించుకొని జీవిస్తూ ప్రభువైన యేసు రాకడను అపేక్షిస్తున్నాము. నాయనా, మేము జీవించుటకు ఈ లోకము మాకు అనుకూలమైనది కాదు. మా పౌరసత్వం పరలోకంలో ఉంది. మేము మీ బిడ్డలం. సాతానును జయించి మీరిచ్చే బహుమానమును పొందుటకు, నీతి కిరీటమును మీ చేత అనుభవించగలుగుటకు, ధరింపచేసుకొనగలుగుటకు నాయన తగిన బ్రతుకును మేము కలిగి ఉండు నిమిత్తం మీ కృప కనికరములు మాకు తోడుగా ఉంచండి. ప్రభువైన యేసు ద్వారా తండ్రి మమ్మను నూతనపరుస్తూ నాయన మీ చిత్తవృత్తి యందు ఎల్లప్పుడూ జ్ఞానము కలిగి నడుచుకునే వారముగా ఉండటకు మాకు సహాయం చేయండి. అవును తండ్రి, త్వరగా న్యాయము తీర్చండి. ప్రభువైన యేసును త్వరగా పంపించండి. అయినను మీ దీర్ఘశాంతమును బట్టి సహోదరుల యొక్క, సహదాసుల యొక్క లెక్క పూర్తి యొక్క వరకు నాయన మీరు ఆలస్యం చేయుచున్నారు. అయినను ప్రభువు రాకడ తథ్యం. ప్రభువు రాకడను ఎదుర్కొనే బిడ్డలుగా ఈ మాటలు విన్న నా సహోదరులందరూ, సహోదరీలందరూ చక్కని నిర్ణయాలు కలిగి, మీ కొరకు సిద్ధపాటును కలిగి, నాయన వారికి కాలం ఉండగానే, సమయం ఉండగానే, నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగానే చక్కని బ్రతుకులను వారు కలిగి ఉండే నిమిత్తం మార్పును అందగలుగుటకు వారికి సహాయం చేయండి. నాయన, ఇంకనూ మారు మనసునందని బిడ్డలు ఎందరో ఉన్నారు. వారందరూ నిత్య నరకాగ్నిని కోరుకుంటారో, నిత్య జీవమునకై ఆలోచన చేసి మీ కొరకు బ్రతకాలనే నిర్ణయంతో ముందుకొస్తారో అది వారి విజ్ఞతకి విడిచిపెడుతూ మీ వాక్యమును ప్రకటించవలసిన బాధ్యతను కలిగి తండ్రి, మీ చేత పంపబడిన వాడనై క్రీస్తుకు రాయబారిన ఈ మాటలను లోకమునకు తెలియజేశాను. మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభువైన యేసును పంపించమని మిమ్మల్ని మరొక్కసారి వేడుకుంటూ, విసుగక నిత్యము ఈ విధమైన ప్రార్థన చేయగలిగే భాగ్యము మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించమని కోరుకుంటూ, ఇంతవరకు మీరు మాకు దయచేసిన ప్రతి విధమైన మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఘనపరుస్తూ ఈ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు.
సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.